నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మొదట్లో విచారించినటువంటి అరెస్ట్ చేసినటువంటి వాసుదేవరెడ్డి, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇది పాపపు సొమ్ము అని తెలుసు, ఇది స్కామ్ అని తెలుసు. ఈ పాపపు సొమ్ము, ఈ పాపాలను తనకు అంటుకోకుండా చూడడానికి ఆయన దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడంట. సో అందులో భాగంగా 2 కోట్ల రూపాయలు మహాకాళి ఆలయ పునర్నిర్మాణానికైతే ఆయన డొనేషన్ ఇచ్చాడు. సరే, ఇస్తే ఇచ్చాడు. ఆయన ఫ్రెండ్ ఒకరిని పిలుచుకొని వచ్చి ఆ ఆలయ ఈవోగా చేసి ఇంకొక ఫ్రెండ్కు చెప్పి వీళ్ళందరినీ కలిసి ఆలయాల్ని పెద్దగా పునర్నిర్మించండి, కొంచెం ఎస్టాబ్లిష్ చేయండి, కొంచెం డెవలప్ చేయండి అని చెప్పి 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు. వాళ్ళేమనుకున్నారు, ఆ ఈవో వెంకటరెడ్డి కావచ్చు, ఈయన ఫ్రెండ్ కావచ్చు, అరే ఇది పాపం సొమ్మే కదా, ఈయనకు కూడా ఊరికే వచ్చిన డబ్బులే కదా, ఊరికే వచ్చిన డబ్బుల్లో మనం కూడా కొంచెం నొక్కేస్తే బాగుంటుంది కానీ అందులో మెజారిటీ సొమ్ముని నొక్కేశారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఈ వెంకటరెడ్డి అనే అతను చాలా తెలివైన వాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం మీద విచారణ మొదలవుతుందని పసిగట్టి లీవ్ పెట్టి బయట దేశాల్లో ఏడో పారిపోయాడు. సో ఇక్కడ చూడండి, లిక్కర్ సొమ్మును నొక్కేశారు. మహాంకాళి ఆలయ పునర్నిర్మాణానికి కోట్ల విరాళం ఇచ్చిన వాసుదేవరెడ్డి. ఈ కోట్లు ఎక్కడవంటే పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసి పాపాలు మూటగట్టుకొని ఆ పాపాల యొక్క ప్రాయశ్చిత్తం కోసం మహాంకాళి ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చాడంట. ఈ విధంగా ఆలయాల నిర్మాణానికి ఒక ఆలయమే కాదు, చాలా ఆలయాలకు ఈయన డొనేషన్లు అయితే ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈయన గుంటూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాల పొలాలు, స్థలాలు బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేసి పెట్టుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా 14 కోట్లు ఖరీదు చేసే పొలం కూడా కొన్నాడంట దుగ్గిరాల్లో. సో ఈ డబ్బులన్నీ ఎక్కడివంటే కేవలము లిక్కర్ కుంభకోణంలో ఈయన నోరు తెరవకుండా ఉండడానికి ఈయనకు ముట్టినటువంటి కమిషన్లు. అంటే ఈయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి కదా, పేరుకు మాత్రమే, సంతకాలు గింతకాలంతా ఆ సిండికేట్కి ఇచ్చేశాడు. సో ఈయన ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉండడానికి ఆయనకు ముట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానితో ఈయన విరాళాలు ఇచ్చుకున్నాడు, పెట్టుబడులు పెట్టుకున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, బినామీల పేరుతో కూడా స్థలాలు పొలాలు కొనేంత సంపాదించాడు. ఇక్కడ చూడండి, అప్పటి ఆలయ ఈవో మధ్యవర్తి దోపిడి. ఆ మధ్యవర్తి ఎవరంటే వాసుదేవరెడ్డి ఫ్రెండు. ఆ ఈవో కూడా వెంకటరెడ్డి తన మిత్రున్నే ఆ ఆలయ ఈవోగా పెట్టుకున్నాడు. కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన ఈవో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని దేవాదాయ శాఖ అధికారి నొక్కేశారు. ఆ దేవాదాయ శాఖ అధికారి ఎవరు అంటే వెంకటరెడ్డి. ఈ వ్యవహారంలో మధ్యవర్తి పాత్ర కూడా ఉంది. అక్రమ మద్యం వ్యాపారంలో కీలక పాత్ర పోషించిన నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి తన పాపాలని కడిగేసుకునేందుకు దేవాలయాల్ని పునర్నిర్మించాలని భావించారు. సో ఎవరైనా స్వామివారు చెప్పారు, స్వామివారు అంటే ఈ వేషాలు వేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళు చెప్పారు, లేకపోతే జ్యోతిష్యం వాళ్ళు చెప్పారు, న్యూమరాలజీ వాళ్ళు చెప్పారో తెలియదు కానీ, ఒరే బాబు నువ్వు పాపాలు చేస్తాండావు, ఆ పాపాలని కడగాలంటే దేవాలయాల్ని పునర్నిర్మించని చెప్పారంట. అందులో ఈయన దోచుకున్న దాంట్లో ఆ పాపపు సొమ్ములో కొంత భాగాన్ని దేవాలయాల్ని కట్టడానికి, కొత్తగా కట్టడానికి, అదేవిధంగా పునర్నిర్మించడానికి కూడా ఈయన విరాళాలు అయితే ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా దగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కోట్లలో విరాళం ఇచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన ఈవో వెంకటరెడ్డికి అర్హత లేకపోయినా తనకున్న పవర్తో ఆ గుడి ఈవోగా బాధ్యతలు అప్పగించేశారు. సో వాసుదేవరెడ్డి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకటరెడ్డికి ఆ గుడికి, ఆ దేవాలయ ఈవోగా నియమించుకున్నాడు తనకున్నటువంటి పలుకుబడితో. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాసుదేవరెడ్డికి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పదవి ఇస్తే వాసుదేవరెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటరెడ్డికి ఈవోగా పోస్ట్ ఇచ్చాడు. ఇది ఏమి కులగజ్జో నాకైతే అర్థం కాలేదు. సో మొత్తము వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కడుక్కోవడానికి ఆలయ నిర్మాణానికైతే డబ్బులు 2 కోట్ల రూపాయలు విరాళంగా అయితే ఇచ్చారు. ఇందులో వెంకటరెడ్డి కొంచెం నొక్కేశాడు. నొక్కేసి మద్యం కుంభకోణం
కుంభకోణంలో ఎప్పుడైతే విచారణ మొదలుపెట్టారో అప్పుడు విదేశాలకు పారిపోయాడు. ఆస్తులు కొన్న వాసుదేవరెడ్డి, మహంకాళి దేవాలయానికి వాసుదేవరెడ్డి 2 కోట్ల విరాళం ఇచ్చిన వైనం ఆంధ్రజ్యోతిలో గత ఏడాది ఆగస్టు 9న వామ్మో వాసుదేవ అనే శీర్షిక కథనం ప్రచురించింది. ఆయన దుగ్గిరాలలో 11 కోట్లు ఖరీదు చేసే పొలం కొనుగోలు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో బినామీల పేరుతో 50 ఎకరాలు సొంతం చేసుకున్నారు. సో ఇప్పుడు కృష్ణా గుంటూరు అటు రాజధాని కూడా డెవలప్ అవుతా ఉంది కాబట్టి, అమరావతి నిర్మాణం ఆల్రెడీ ఊపందుకునింది కాబట్టి ఈ 50 ఎకరాలు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖరీదు చేయబోతుంది. సో వాసుదేవరెడ్డి నోరు తెరవకుండా ఉండడానికి, సంతకం పెట్టకుండా ఉండడానికి ఆయన పేపర్లు పెన్నులన్నీ వాళ్ళకి ఆ స్కామ్ చేసే వాళ్ళకి ఇచ్చేసి, ఆయనేమో ఈ దేవాలయాల పునర్నిర్మాణం అంటూ ఆ నొక్కేసిన డబ్బులో కొంతవరకు అయితే దేవాలయాల పునర్నిర్మాణానికి అయితే విరాళంగా ఇచ్చారు. ఆ విరాళంలో కూడా వెంకటరెడ్డి మరియు వాళ్ళ ఫ్రెండ్ కొంచెం కొట్టేశారు. ఆయనే మీడియేటర్ అంట వాళ్ళ ఫ్రెండు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.